ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. నమస్కారం, నేనండి గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ యుఏఈ. ఎస్, దుబాయ్ వచ్చాను. అల్టిమేట్ అండ్ ది బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు. చాలా ఎంత బాగుందో, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎంతసేపు అయినా కూడా. అప్పుడు అనిపించింది నాకు, అసలు ఇండియన్స్ ఎవరైనా దుబాయ్ వస్తే ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా కొనాలనుకున్నా, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండాలనుకున్నా ఎలా ఉంటుంది అంటే, ప్రత్యేకించి కాస్ట్ దగ్గర నుంచి ఇక్కడ అసలు ప్రాపర్టీ విషయంలో గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, ప్రాపర్టీ ఎవరైనా కొనాలనుకున్నా లేకపోతే ఇక్కడికే వచ్చి సెటిల్ అయిపోవాలంటే, ఇండియన్స్ ఎవరైనా దుబాయ్ వచ్చి సెటిల్ అవ్వాలంటే ఎలా ఉంటుంది, లేదు జస్ట్ బిజినెస్ వరకే రావాలా, ఇలా చాలా డౌట్స్ వచ్చాయండి. ఎవరిని అడుగుదామంటే నాకు ఒక పర్సన్ కనిపించారు. మన తెలుగువారు 21 సంవత్సరాలుగా దుబాయ్లో ఉంటున్నారు, మిస్టర్ చిరంజీవి గారు. వారు ప్రత్యేకంగా ఇక్కడ ఒక రియాలిటీ బిజినెస్ మ్యాన్ అని చెప్పొచ్చండి. ఎంతోమందికి సలహాలు ఇస్తూ ఉంటారు ఇక్కడ ఎలా ఉండాలి ప్రాపర్టీ విషయంలో, ఇవన్నీ కూడా. ఇంకో మనతో పాటు ఉన్నారు. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి గీతాంజలి మ్యామ్. Welcome to Dubai. First of all, congratulations for your expansion of your Suman TV branch to Dubai. UAE. I believe that you will have a great success in Dubai because నాకు తెలిసి చాలా మంది వ్యూవర్స్ ఇక్కడ సుమన్ టీవీ ఫాలో అయ్యే చాలా మంది ఉన్నారు. సో వెల్కమ్ టు దుబాయ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ది బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకైతే, చాలా బాగుంది. ఇంకా సంతోషం ఏంటంటే మన తెలుగు వాళ్ళు కనపడితే ఇంకా హ్యాపీగా మాట్లాడతాం అనమాట. అది ఇంకా సంతోషం. మన ఒరిజినల్ అంటే ఆ రియల్ టచ్ అనేది వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా డౌట్స్ ఉన్నాయి సార్. షూర్. ఇక్కడ ప్లేస్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను దుబాయ్ లో ఆల్మోస్ట్ 2003 లో వచ్చాను. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 21 years ఇన్ దుబాయ్. 21 years అయిపోయింది కాబట్టి ఫస్ట్ అడగాలనుకున్న, నేను స్ట్రైట్ టు ద పాయింట్ వచ్చేస్తానండి. ప్రాపర్టీస్ విషయంలో అసలు ఫస్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది దుబాయ్లో ప్రాపర్టీస్ గురించి మాట్లాడితే, ఏదన్నా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఏంటి అసలు? బేసికల్లీ చాలా మందికి దుబాయ్లో ప్రాపర్టీ కొనాలంటే చాలా మందికి కొన్ని ఒక అపోహ ఉంటుందన్నమాట. సో ప్రాపర్టీ రైట్స్, ల్యాండ్ రైట్స్ కానీ ప్రాపర్టీ రైట్స్ విషయంలో టైం పీరియడ్ ఎంత ఉంటుంది, చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే దుబాయ్లో ప్రాపర్టీ కొనొచ్చా కొనరాదా, ఒకవేళ కొంటే మనకి అది 99 years ఎంత ఇయర్స్ అని చాలా మందికి ఒక అపోహ, అంటే తెలియని ఒక విషయం ఒకటి ఉంది. బేసికల్లీ ఇక్కడ మనం ప్రైమర్లీ వివరించాలంటే ఒక 4 types ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయండి మేజర్లీ. ఒకటి వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్రీ హోల్డ్. ఫ్రీ హోల్డ్ అంటే ఇది నో టైం లిమిటేషన్ అనమాట. సో మనం ఇండియాలో మనం ఎట్లా ప్రాపర్టీ కొనుక్కుంటాము, మనం ఒకవేళ ప్రాపర్టీ కొనుక్కుంటే ఆ ప్రాపర్టీ రైట్స్ వచ్చేసి కంప్లీట్ లో మన నుండి మన వారసత్వం ఫ్యూచర్ జనరేషన్స్ కి. అలా ఎన్ని జనరేషన్స్ అండి? ఎన్ని జనరేషన్స్ అయినా సరే, లిమిటేషన్ అయితే ఏం లేదు. లిమిటేషన్ అబ్సల్యూట్లీ. ఫారిన్ ఓనర్షిప్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అనేది మన పేరు మీద అవుతుంది. దాంతో పాటుగా మన కంప్లీట్ మన ప్రాపర్టీ డిస్పోజ్ చేసే వరకు ప్రాపర్టీ మనదే, యాజ్ గుడ్ యాజ్ వి బై ఇన్ ఇండియా. అబ్సల్యూట్లీ. సో ఇది ప్రైమర్లీ ఫ్రీ హోల్డ్ వచ్చేసి ఒకటి. సో రెండోది వచ్చేసి ఒకటి లీజ్ హోల్డ్ అని ఉంటుంది. లీజ్ హోల్డ్ లో ఏంటంటే చాలా వేరియస్ కేటగిరీస్ ఉన్నాయండి. కమర్షియల్ ఉన్నాయి, కమర్షియల్ లో 30 to 99 years వరకు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో దాని కొద్దిగా లోతులోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఇన్ నట్షెల్ అది 30 to 19 years. సో ఇంకోటి వచ్చేసి మనకి ఒకటి జీసీసీ ఓనర్షిప్ అని ఉంటుంది. చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓల్డ్ దుబాయ్ ఉంది చూడండి, బర్దుబాయ్, డెయిరా కానీ జుమేరా కానీ, స్టార్టింగ్ లో దుబాయ్ లో వీళ్ళ ఈ గల్ఫ్ జీసీసీ కంట్రీస్ అని ఒక ఒప్పందం ఉంది వీళ్ళకు. సో ఈవెన్ సౌదీ వాళ్ళు కానీ బహ్రెయిన్ వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా వీళ్ళ ఈ 7 countries వాళ్ళు వీళ్ళ ఏ కంట్రీలో అయినా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. సో వాళ్ళకి వచ్చేసి ఫ్రీ హోల్డ్ అవుతుంది. సో దాంట్లో కూడా మన ఇండియన్స్ కూడా ప్రాపర్టీ కొనే అవకాశాలు ఉన్నాయి. బట్ దానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్ వర్క్ ఉంటుంది. దాన్ని మళ్ళీ లోపట్లో అధ్యయనం చేయాల్సి వస్తుంది. కాబట్టి అది బేసికల్లీ వేరియేషన్ చూపిస్తారా? వీళ్ళు వేరే దేశం నుంచి వచ్చారు, వీళ్ళు దుబాయ్ వాసులే, లేకపోతే ఈ 7 Emirates వాసులే కాబట్టి వీళ్ళకి ఈ విధంగా ఉంటాయి రూల్స్ అని ఏమైనా ఉంటాయా? అందరికీ ఒకటేనా? అబ్సల్యూట్లీ నాట్ అండి. ఇక్కడ దుబాయ్ లో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, నేను 21 years నుండి ఉన్నాను. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై ఓన్ కంట్రీ. ఆనెస్ట్లీ, లైక్ దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఎట్ ఆల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, వెదర్ వాట్ ఎవర్ రిలీజియన్ యు ఆర్ ఫ్రమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఇక్కడ వచ్చేసి there is no discrimination, no difference at all. Right. చిరంజీవి గారు ఒకటే మాట, ఇండియన్స్ దుబాయ్ లో ప్రాపర్టీ కొనొచ్చా? 100% కొనొచ్చండి. సో there are lot of things like ఇండియాతోని కానీ వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఈవెన్ ట్యాక్స్ పరంగా కానీ చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ టు ఎర్లియర్, ఓనర్షిప్కి వచ్చేసి మనకి ఫ్రీ హోల్డ్ ఓనర్షిప్ ఉంది. నెంబర్ 2, మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే దుబాయ్లో ఈవెన్ యూ డోంట్ హ్యావ్ టు బీ ఇన్ దుబాయ్.
సిట్టింగ్ అవుట్ సైడ్ దుబాయ్ యూ కెన్ స్టిల్ బై అ ప్రాపర్టీ ఇన్ దుబాయ్ దాట్ మచ్ సెక్యూరిటీస్. మనకి లాస్ వచ్చేస్తే దుబాయ్ లా అనేది చాలా సేఫ్ గా ఉంటుంది అనమాట. చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు డౌట్లు ఉంటుంది, ఒకవేళ మనం ప్రాపర్టీ కొంటే వాట్ ఈస్ అ గ్యారంటీ ఆఫ్ మై ఫండ్స్. నిజమే కదా. మీరు ఎస్క్రో అకౌంట్ గురించి వినే ఉంటారు. ఇక్కడ ఒక ప్రాపర్టీ డెవలపర్ వచ్చేసి మనకు ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఒక సర్టెన్ రూల్స్ ఫాలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే ముందే ఆ ల్యాండ్ వచ్చేసి మనకి 100% పెయిడ్ ఉండాలి. దాంతో పాటుగా 40% ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వాల్యూ వచ్చేసి ఎస్క్రో అకౌంట్ లో డిపాజిట్ చేయాలి ముందే. ఎస్క్రో అకౌంట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ఫస్ట్ సేల్ అనేది వాళ్ళు చేయొచ్చు. సో వాట్ ఎవర్ ద మనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి ఇమార్ తీసుకోండి. ఈరోజు ఇమార్ వచ్చేసి మనకి దుబాయ్ లో టాప్ డెవలపర్. ఇమార్ కి ఒక 100 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, మీరు పర్టికులర్ ప్రాజెక్ట్ ఏలో ప్రాపర్టీ ఉంటున్నారు. సో మీరు ఎవరైతే మీరు డబ్బులు పే చేస్తున్నారో ఆ డబ్బులు అనేది పర్టికులర్ ప్రాజెక్ట్ ఏకి వెళ్తుంది. సో దాట్ మనీ cannot be touched by the developer even. It is completely monitored by Dubai Land Department. సో అంత సెక్యూర్ గా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆ డబ్బులు విత్డ్రా చేయాలంటే దానికో వేరే ప్రోటోకాల్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ దే కెన్ గెట్ ఇట్. నేను అదే అడగబోతున్నాను, అసలు డెవలపర్స్ ని నమ్మొచ్చా? బయట సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీ కొనాలంటే ఎందుకు నమ్మాలి వాళ్ళని, ఎలా నమ్మాలి? సేమ్ అదే అండి, ఎస్క్రో అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఈ రోజు ఒక డెవలపర్ అనుకోండి, నేను ఒక 100 మిలియన్ దిరమ్స్ పెట్టి నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాను. దానిపైన ఇంకో 200 మిలియన్ దిరమ్స్ ప్రాజెక్టు నేను కడుతున్నాను. 100 మిలియన్ నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశాను. 40% ఆఫ్ 200 మిలియన్ అంటే అనదర్ 80 మిలియన్ దిరమ్స్ నేను ప్రాజెక్ట్లో పెడుతున్నాను. మీరు ఒక అపార్ట్మెంట్ కొంటున్నారు అనుకోండి, ఒక 2 మిలియన్ దిరమ్. ఇఫ్ ఎవర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ దిస్ ప్రాజెక్ట్, హూస్ గోనా బి ద లూజర్? నేను. అదే దట్స్ వాట్. సో అది ఎస్క్రో అకౌంట్ అనేది కంప్లీట్లీ సేఫ్ గార్డ్ చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ ద డెవలపర్ ఇస్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్, దెన్ ల్యాండ్ డిపార్ట్మెంట్ విల్ ఇంటర్వెన్ and they'll give you warnings 1 2 3. After that still yes మీరు కంప్లీట్ చేయకపోతే they will take over the project and they'll give it to another developer in auction. So they make sure that the క్లయింట్స్ అనేది వాళ్ళు లూజ్ కాకుండా చూస్తారు. సో ఇక అన్ని ఉంటాయి. సో ప్రాపర్టీ అనేది తీసుకోవచ్చు అంటున్నారు. పేమెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయండి? ఒకేసారి పే చేసేయాలా? ఏమైనా లోన్స్ కి వెళ్ళొచ్చా, లేకపోతే హాఫ్ అమౌంట్ ముందు పే చేసి, లేకపోతే ఇంత టైం అని ఉంటుందా, ఎలా ఉంటుంది? బేసికల్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ కొంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ రెడీ ప్రాపర్టీ కొంటున్నాం అనుకోండి, రెడీ ప్రాపర్టీకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 100% పేమెంట్ ఉన్న వాళ్ళు కొన్ని తీసేసుకోవచ్చు, లేదంటే రెడీ ప్రాపర్టీలో మనం మోర్గేజ్కి వెళ్ళొచ్చు. సో జస్ట్ బై పేయింగ్ 20% డౌన్ పేమెంట్, 80% విల్ బి కవర్డ్ బై ద బ్యాంక్. దట్ ఇస్ ఫర్ అ రెడీ ప్రాపర్టీ. బట్ రెడీ ప్రాపర్టీలో ఏంటంటే మనకు ప్రీమియం వచ్చేసి ఆల్రెడీ అప్రిషియేట్ అవుతుంది కాబట్టి ఎవరైతే కొన్నారో ప్రాపర్టీ ఉన్నారో ఎర్లియర్ ఉన్నారో వాళ్ళకి ప్రీమియం వెళ్తుంది. సో రెండోది వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. అండర్ కన్స్ట్రక్షన్ లో ఎట్లా అంటే మనకి కంప్లీట్ పేమెంట్ ప్లాన్ ఉంటుంది. ఈ కాలంలో అయితే చాలా మంది డెవలపర్స్ 7 years 8 years పోస్ట్ హ్యాండ్ పేమెంట్ ప్లాన్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఈ రోజు మనం బుక్ చేశారనుకోండి, 3 years లో ప్రాపర్టీ డెలివరీ అవుతుంది. బట్ మన పేమెంట్ ప్లాన్ ఇంట్రెస్ట్ ఫ్రీ పేమెంట్ ప్లాన్ వచ్చేసి 7 to 8 years వరకు కూడా వెళ్ళే చాలా ఆప్షన్స్. ఓకే, సో అది కొంత రిలాక్సేషన్, ఒకేసారి కట్టేయాల్సిన అవసరం అయితే లేదు. అబ్సల్యూట్లీ. మీరు జనరల్ గా చూసుకోండి, దుబాయ్ లో ఒక ప్రాపర్టీకి అప్రాక్సిమేట్లీ ఒక 7,000 to 8,000 dirhams ఈఎంఐ వస్తుంది అనుకోండి. కొన్నిసార్లు దుబాయ్ లో అది దట్ ఈస్ ఈక్వలెంట్ టు కార్స్ ఈఎంఐ. అంత కంపారిటివ్లీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుందన్నమాట ఎవరైతే. సో ఇట్ ఆల్ డిపెండ్స్ what type of a property we choose anamata, categories, whether we are going for a luxury or middle segment or affordable segment. So దాన్ని బట్టి మనకు డిఫరెంట్ ఆప్షన్స్. స్టాండర్డ్స్ ఎలా ఉంటాయో మాట్లాడదాం ఫస్ట్. స్టాండర్డ్స్ అంటే అదేనండి, ఇప్పుడు మనం డిపెండ్స్ ఆన్ ద ఏరియా విచ్ వి చూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రైమ్ ఏరియాస్ ఒకసారి చెప్పండి. ఒకవేళ దుబాయే అనుకుందాము, దుబాయ్ లో ఏముందండి, మనకు బుర్జ్ ఖలీఫా ఉంది. డౌన్ టౌన్ ఏరియా, దట్స్ వన్ ఆఫ్ ద లగ్జరియస్ లొకేషన్. సెకండ్ వచ్చేసి పామ్ జుమేరా, దుబాయ్ మరీనా, జేబిఆర్, ఇంకోటి లామేర్ అని ఒకటి ఉంది, సిటీ వాక్ ఉంది. అసైడ్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ గో టు ద విల్లా కమ్యూనిటీ, మనకి ఎమిరేట్స్ హిల్స్ అని వన్ ఆఫ్ ద టాప్ కమ్యూనిటీ ఉంది, అది ప్రైమ్ ఏరియా. అండ్ అల్బరారీ అని ఒకటి ఉంది. బట్ ఈ మధ్య ఇంకా చాలా ప్రైమ్ ఏరియాస్ అన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. మనకు రేంజ్ చూసుకోవాలంటే ఈ ప్రైమ్ ఏరియాస్ లో స్టార్టింగ్ నుండి అరౌండ్ ఒక మినిమం బేర్ మినిమం వచ్చేసి ఒక 5 CR నుండి ఆల్మోస్ట్ మాక్సిమం అంటే మనం చెప్పలేమండి, ఒక 300, 400, 500 CR వరకు కూడా ఉన్నాయి. ఓ మై గాడ్. So yes, that is a prime area. Okay. Yes. So prime area lo there is no limitation, there is no cap. So depending on the customer's requirement we can get a property. So minimum అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. Absolutely. Minimum ఆ ఏరియాలో 5 CR నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మిగతా ఇప్పుడు పేమెంట్స్ లో బాగా ట్యాక్స్ విషయంలో చెప్తారు, ఎగ్జామ్షన్ ఉంటుంది, ఇక్కడ ప్రాబ్లమే ఉండదని చెప్పి. అవి ఏమైనా బెనిఫిట్ అవుతాయా మనకి ఇక్కడ? 100%. అంటే దుబాయ్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్టీ ఉన్నారనుకోండి,
ఇక్కడ ఒక 1 million dirhams పెట్టి లాస్ట్ నేను ఒక సింపుల్ ఒక కేస్ స్టడీ చెప్తాను. నేను ఒక 2 years బ్యాక్ ఒక నాకు తెలిసిన వాళ్ళు ఒక ప్రాపర్టీ ఉన్నారు, ఒక 1 bedroom ఉన్నాం మేము. అక్కడ వచ్చేసి ఒక 6 lakhs dirhams అయింది. ఈ రోజు ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 12 lakhs dirhams ఉంది. సో ఎంత అయింది? డబుల్ అయింది. ఇన్ కేస్ మీరు ఆ ప్రాపర్టీ కొంటున్నారు అనుకోండి, ఆ క్యాపిటల్ గెయిన్ అనే దానిపైన ఇక్కడ 0 tax ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, మనం ఒకవేళ ప్రాపర్టీ రెంట్ చేసినా కూడా దాని పైన వచ్చే ఇన్కమ్ లో కూడా ప్రెసెంట్ 0 tax ఉంది. సో టాక్సేషన్ వైజ్ దుబాయ్ లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ లాట్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ దుబాయ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వీ కెన్ సే దట్ ఆల్మోస్ట్ దర్ ఇస్ నో ట్యాక్స్ ఇన్ దుబాయ్. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ లైక్ వ్యాట్, కార్పొరేట్ ట్యాక్స్ రీసెంట్లీ ఇంట్రొడ్యూస్ చేశారు అప్ టు 9% సంథింగ్. సో దట్ ఈస్ అ వెరీ మినిమల్ కంపారిటివ్లీ విత్ అదర్ గ్లోబల్ సిటీస్ ఇన్ ది వరల్డ్. ఎస్, రిప్రజెంటింగ్ ఫ్రమ్ ఇండియా కాబట్టి నేను భారతదేశం గురించి అడుగుతాను. దుబాయ్ ఎందుకు రావాలి? బిజినెస్ చేసుకోవడానికి రావాలా, ఇక్కడ సెటిల్ అవ్వడానికి రావచ్చా? అలాంటే దుబాయ్లో మనం చూస్తే చాలా రకాల ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద వర్కర్స్, అంటే ఇక్కడ వర్కర్స్ నుండి పాటుగా చిన్న ఎస్ఎంఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య చాలా కంట్రీస్ నుండి చెప్పాలంటే మన ఇండియా నుండి కూడా చాలా మంది ఇక్కడ ప్రాపర్టీ డెవలప్మెంట్స్ లో ఎంటర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసి దే ఆర్ ఇంటూ టాప్ మోస్ట్ బిజినెస్. సో అన్ని టైప్ ఆఫ్ జనాలు, అన్ని కంట్రీస్ వాళ్ళు, ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరూ దుబాయ్లో ఉన్నారు. బేసికలీ లైక్ మినీ వరల్డ్. నిజమేనండి, చూస్తే అదైతే అర్థమైంది. సో రావచ్చు, ఇక్కడ బిజినెస్ చేయొచ్చు అని అంటున్నారు. ప్రాపర్టీ కొనడానికి ఎవరైనా వచ్చారనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే వస్తాను, నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలని ఉంది, ఫర్దర్ డేస్ అండి ఇక్కడే ఉందాము, అయితే ఇక్కడ ఒక బిజినెస్ విమెన్గా ఎదగాలని అనుకుంటే ముందుగా నా దగ్గర ఎంత బడ్జెట్ ఉండాలి, ఒక బిల్డర్గా రావాలి అని అనుకుంటే? అదేనండి, బిల్డర్గా అంటే మామూలుగా ఇక్కడ ఒక స్టార్టింగ్ మినిమం అంటే ఒక 60 to 70 CR ఉండాలండి, ఇంక్లూడింగ్ ద ల్యాండ్ అండ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి. ఇది నేను చెప్పేది మినిమం అఫోర్డబుల్ సెగ్మెంట్ నుండి. సో స్టార్టింగ్ వచ్చేసి 60 to 70 CR వరకు ఉంటే మనం వీ కెన్ స్టార్ట్. 60 కోట్లు ఉండాలి. లేదా నేను ఒక్క ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను, దాని నుంచి అసలు బిజినెస్ స్టార్ట్ చేస్తాను, అది మళ్ళీ ఎవరికైనా రెంట్కి ఇచ్చి అలా నాకు రెంట్ వస్తే చాలు అని అనుకుంటే గనక? అట్లా అంటే స్టార్టింగ్ ప్రైసెస్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 2 CR నుండి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. 2 కోట్ల నుండి. యాజ్ ఎక్స్ప్లెయిన్ టు, మళ్ళీ ఆ 2 కోట్లు మీ దగ్గర నెట్ క్యాష్ ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ పేమెంట్ ప్లాన్. మనకు ఒక సింపుల్ గా చెప్పాలంటే 2 కోట్లలో ఒక 20 lakhs మినిమం అమౌంట్ ఉంటే కూడా మీరు ప్రాపర్టీ కొని పేమెంట్ ప్లాన్ చేస్తూ దెన్ యూ కెన్ స్టార్ట్. అంటే డౌన్ పేమెంట్ ఎలా అంటామో అలా 20 లక్షలు చేతిలో ఉంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చండి దుబాయ్ లో. ఓకే, మిగతావన్నీ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టాల్సి ఉంటుంది. 3 years 7 to 8 years వరకు పేమెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అబ్బో, 8 ఏళ్ల వరకు మీరు దుబాయ్ వచ్చి ఇక్కడ ఒక ఫ్లాట్ కొనాలని అనుకుంటే ముందు 20 లక్షలు క్యాష్ మీ దగ్గర ఉంటే చాలు. ఫస్ట్ అది పే చేసేసి మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా 3, 5, 7, 9 సంవత్సరాల్లో ఇదంతా కూడా పే చేసేయచ్చు. సో ఒక ఆస్తి ఉన్నట్టుగా ఉంటుంది అనమాట దుబాయ్. ఇక్కడ ఎవరైతే వచ్చి ఇలా తీసుకుంటారనండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే ఆస్తి కాకుండా మీరు ఒకసారి చూడండి వై పీపుల్ అంటే దుబాయ్ లో ఎందుకు ప్రాపర్టీ ఉంటున్నారు. నేను 2003 లో వచ్చినప్పుడు ఇక్కడ బేసికలీ కరెన్సీ AED అనేది ఇట్స్ అఫెక్ట్ కరెన్సీ విత్ US dollar అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది. ఒక 20 years బ్యాక్ వచ్చేసి 1 AED వాస్ 11 rupees. ప్రెసెంట్ ఉన్న వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 24 rupees. ఒకసారి మనం ఒక 20-25 years బ్యాక్ వెళ్తే నేను అప్పట్లో ఒక 1.1 CR ఇచ్చుంటే అప్పుడు ఒక 1 million dirhams ప్రాపర్టీ కొని ఉంటే ఆ ప్రాపర్టీ అప్రిషియేషన్ పక్కన పెట్టేస్తే ఓన్లీ రూపీ డిప్రిషియేషన్ వల్ల ఈ రోజు నేను ఆ 1 million dirham ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే అది 2.4 CR అవుతుంది. సో దిస్ ఇస్ ద అనదర్ డిఫరెన్స్ విచ్ గెయిన్ పీపుల్ గెట్ ఇన్ దుబాయ్. ఇప్పుడు ఫ్లాట్ తీసుకుని రెంట్కి ఇచ్చాను, లేకపోతే మళ్ళీ అది నేను రీసేల్ చేయాలనుకుంటానండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? మామూలుగా అంటే రీసేల్ అనేది మీరు ఎలాగైనా చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్ బయర్ ఉన్నారనుకోండి, మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, నేను కొనడానికి సిద్ధమైపోయాను, మనం ఇద్దరం వచ్చేసి అగ్రిమెంట్ చేసేసుకొని దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అంతే కాకుండా ఒకవేళ మీరు కావాలంటే చాలా రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ ఉంటాయి. సో మీరు వాళ్ళకి ఒక సింగిల్ కాల్ కొడితే మీకు వాళ్ళు 10 కాల్ చేస్తారు. 10 కాల్ చేసేసి మీరు ప్రాపర్టీ అమ్మే వరకు మిమ్మల్ని కాల్ చేస్తూనే ఉంటారు. సో దే విల్ లిస్ట్ ద ప్రాపర్టీ, దే విల్ ఫైండ్ అ బయర్ ఫర్ యూ. ఓన్లీ యుల్ హ్యావ్ టు గో టు ద ల్యాండ్ డిపార్ట్మెంట్ టు సైన్ ది డాక్యుమెంట్స్. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటాయండి ప్రాపర్టీ తీసుకుందాం అన్న వాళ్ళకి? ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయా, లేదా సపోర్ట్ ఏ ఉంటుందా? ఉంటే కనుక జనరల్ గా అబ్జెక్షన్స్ అన్ని ఏముండవండి. ఇక్కడ లా వచ్చేసి న్యూట్రల్ గా ఉంటుంది. ఇట్ విల్ సెక్యూర్ ద బయర్ అండ్ ఇట్ విల్ సెక్యూర్ ది ఇన్వెస్టర్ అండ్ ద డెవలపర్ యాజ్ వెల్. సో మనకి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఉంది అనుకోండి, అక్కడ ఇన్ కేస్ ఆఫ్ డెవలపర్స్ డిఫాల్ట్ లో ఒక టైప్ ఆఫ్ లా ఉంటుంది, ఇన్ కేస్ ఆఫ్ బయర్స్ డిఫాల్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ లా ఉంటుంది. ఎవరైతే డిఫాల్ట్ లో ఉంటారో వాళ్ళకి పెనాల్టీస్ ఉంటాయి.
ఓ ఓకే, సో ఇవి మాత్రం కొన్ని పాటించాలి. అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాపర్టీ మీకు చెప్పాను, మీరు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా మైండ్ లో, ఒక 3 years లో కన్స్ట్రక్ట్ చేసి మీకు ఇస్తానని చెప్పాను, బట్ 3 years లో ప్రాపర్టీ రాలేదు. అప్పుడు ఒక ల్యాండ్ డిపార్ట్మెంట్ నుండి ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ గ్రేస్ పీరియడ్ కనుక ఎక్సైడ్ అయితే ల్యాండ్ డిపార్ట్మెంట్ నా పైన పెనాల్టీ ఇస్తారు. ఓకే, యాజ్ ఇట్ ఈస్ మీరు పేమెంట్ డీల్ అయితే కూడా దానికి కూడా పెనాల్టీస్ ఇద్దరికీ ఉంటుంది. అబ్సల్యూట్లీ. రైట్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలాగా చూస్తాము, ఒక్కొక్క కంట్రీలో ఒకలా ఉంటుంది. అసలు దుబాయ్ లో ఎలా ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్? దుబాయ్ లో అంటే ఇది ఒక చిన్న కంట్రీ కాబట్టి ఇక్కడ ఒక సింపుల్ ప్రాసెస్ ఉంటుందండి. ఇక్కడ ల్యాండ్ డిపార్ట్మెంట్ ఫీ వచ్చేసి 4% ఆన్ ద ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది. ఓకే, 4%. ఎస్, జస్ట్ 4%. అసైడ్ ఫ్రమ్ దట్ ఒక 1050 అని మనకు డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకొక 5000 dirhams వరకు అప్రాక్సిమేట్లీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటుంది. టైం కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుందని విన్నానండి, నిజమేనా? రిజిస్ట్రేషన్ కి అంటే ముందుగా ఏమన్నా ముందు రిజిస్టర్ అయ్యి ఇలా ఒక ప్రాసెస్ లాగా ఏమన్నా ఉంటుందా? ఎన్ని రోజులు పడుతుంది ఒక ప్రాపర్టీని రిజిస్టర్ చేయాలంటే? ఇక్కడ అన్ని రోజులు ఏం పట్టదండి, ఒక 20 minutes లో అయిపోతుంది. అదే అసలు 20 minutes? నేను విన్నాను చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అంటే జనరల్లీ మన డెవలపర్ ఒక మల్టిపుల్ యూనిట్స్ అమ్ముతారు కాబట్టి వాళ్ళకి మల్టిపుల్ యూనిట్స్ సేల్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు అది కొద్దిగా ఒక 10-15 days లో మనకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. బట్ మీరు సెకండరీ ప్రాపర్టీ అయితే మనం సింపుల్ గా వెళ్ళేసి 20 minutes లో మీరు టైటిల్ డీడ్ చేతిలో తీసుకొని రావచ్చు. ఇక్కడ చాలా ఈజీ. రైట్, సో ఇండియాలో ఉండి దుబాయ్లో ప్రాపర్టీ కొందాం అనుకున్న వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది కొనుక్కోవాలా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కొనాలా, సెకండ్ హ్యాండ్ అన్నట్టుగా అంటాం కదా మనం, ఆల్రెడీ కొంతమంది ఉంటున్నారు వాళ్ళు సేల్ చేద్దామంటే రీసేల్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అలాంటివి తీసుకోవాలా? ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి చెప్పండి. బేసికల్లీ చెప్పాలంటే వాళ్ళ నీడ్ని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ ఎండ్ యూజర్ అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి రెడీ ప్రాపర్టీ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ వరకు చూసినట్టయితే ఒబ్వియస్లీ ఆఫ్లైన్ వచ్చేసి మనకి అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ వచ్చేసి ఇందాక చెప్పాను కదా 6 lakhs లో ఉన్నాము, ప్రెసెంట్ 12 lakhs అవుతుంది. సో 12 lakhs అప్ ఫ్రంట్ క్యాష్ ఇచ్చి ఉండడం ఎందుకండి? ఆల్రెడీ మీకు ముందు 6 lakhs లో వస్తుంది, అది కూడా ఈజీ పేమెంట్ ప్లాన్ లో వస్తుంది కదా. సో ఈ రెండింటి కంపేర్ చేస్తే మీరు కొనాలనుకుంటే ఏది కొంటారు? అండర్ కన్స్ట్రక్షన్. సో దట్స్ వాట్. అదే అనిపించింది నాకు మీరు చెప్పిన తర్వాత. సో క్యాష్ కూడా బ్లాక్ కాదు, మీకు ప్రాపర్టీ అప్రిషియేషన్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ అసైడ్ ఫ్రమ్ దట్ లైక్ ఎండ్ యూజర్ అయితే మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ టు బై రెడీ ప్రాపర్టీ తీసుకోవాలి. జాబ్ చేసే వాళ్ళు వస్తారు దుబాయ్, ఇండియా నుండి వేరే కంట్రీస్ నుండి దుబాయ్ మూవ్ అవుతారు వాళ్ళు. సో దే హ్యావ్ టు హ్యావ్ అ హౌస్ రెడీ టు యూజ్ అన్నమాట. ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుందండి? ఎక్కువగా ఏవి ప్రిఫర్ చేస్తారు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే? ఇక్కడ పబ్లిక్ బేసికలీ ఇక్కడ లగ్జరీ ప్రాపర్టీ ఉంటుందండి. సో పీపుల్ జనరల్లీ వాళ్ళు లగ్జరీని చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కదండి, నాట్ ఓన్లీ ఇండియన్స్, ఇక్కడ కంప్లీట్ గ్లోబల్ మార్కెట్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఏషియా కానీ ల్యాండ్ లాక్ కంట్రీస్ ఉంటాయి చాలా. సో ల్యాండ్ లాక్ కంట్రీస్ లో ఏంటంటే వాళ్ళకి వాటర్ అనేది చాలా దూరంగా ఉంటుంది. మనకి ఇండియాలో కోస్టల్ ఏరియాలో ఉండే వాళ్ళకి వాటర్ చాలా ఇట్స్ నార్మల్ థింగ్. ఫర్ దెమ్ వాటర్ ఫేసింగ్, సీ ఫేసింగ్ కానీ కెనాల్ ఫేసింగ్ కానీ ఇట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పామ్ జుమేర్ లాంటి ప్రాపర్టీ దే రియలీ లవ్ ఇట్. సో అట్లాంటి ప్రాపర్టీస్ని ఎక్కువ చాలా మంది ఇష్టపడతారు. సో అందుకే మీరు చూస్తారు దుబాయ్లో ఆర్టిఫిషియల్ లగూన్స్ కానీ ఆర్టిఫిషియల్ కెనాల్స్ కానీ ఇట్లా చాలా డెవలపర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు యాజ్ పర్ ద కస్టమర్స్ నీడ్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఫైనల్ వర్డ్ అండి. దుబాయ్లో రియల్ ఎస్టేట్ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది? సి యాజ్ ఆఫ్ నో మనం ఇప్పుడు చూసినట్టయితే ప్రెసెంట్ అయితే దుబాయ్ మార్కెట్ చాలా హెల్దీగా ఉందండి. దానికి ఇంతకు ముందే నేను కారణం చెప్పాను, దుబాయ్లో ఉన్న బయర్స్ వచ్చేసి నాట్ ఓన్లీ ఇండియన్స్, ఇట్స్ అ గ్లోబల్ మార్కెట్. సో ఎనీ మనకు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా టెన్షన్స్, పొలిటికల్ టెన్షన్స్, వార్ లాంటి సిచ్యువేషన్ జరిగినా కూడా అందరికి చాలా మందికి సేఫ్ గా ఉండే ఒక ప్లేస్ కావాలి. ఒక్క మాట సార్, 2008 ఒకసారి గుర్తించుకుంటే అక్కడ క్రాష్ అయిన సంగతి తెలుసు అందరికి. అలాంటి పరిస్థితి ఏమైనా మళ్ళీ రిపీట్ అవుతుందా? భయపడాలా లేదు ఇన్వెస్ట్ చేయొచ్చా? మనం దుబాయ్ గవర్నమెంట్ యొక్క విజన్ చూసినట్టయితే ఈరోజు హిజ్ హైనెస్ షేక్ మహమ్మద్ గారి విజన్ చూసినట్టయితే దుబాయ్ ఈజ్ ఎయిమింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2030, 2040 వీళ్ళు పాపులేషన్ని ఆ టైం వరకు డబుల్ చేయాలని చూస్తున్నారు. సో దాని ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. సో కంప్లీట్ వాళ్ళు టార్గెట్ చేసిన పాపులేషన్ని పట్టుకుంటే ప్రజెంట్ ఉన్న దుబాయ్లో ఉన్న మార్కెట్ ఈ అవైలబిలిటీ చాలా తక్కువ ఉన్నది. దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కసారి మీరు చూడండి, దుబాయ్ పాపులేషన్ వచ్చేసి జస్ట్ 3.6 million, యుఏఈ పాపులేషన్ వచ్చేసి జస్ట్ 9.8 million. బట్ దుబాయ్కి ప్రతి సంవత్సరానికి వచ్చే విజిటర్స్ మోర్ దెన్ 14 million. సో పీపుల్ ఆర్ బయింగ్ ద ప్రాపర్టీ ఆర్ ద ఎక్స్పర్ట్స్. సో వాళ్ళు ఎక్కడి నుండి వస్తారండి? ప్రపంచంలో అన్ని సిటీస్ నుండి వస్తారు. మీరు సింగపూర్ వెళ్ళండి, లండన్ వెళ్ళండి, ది లోవెస్ట్ ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్ outside UAE is minimum $2,000 per square feet. Comparatively Dubai lo it's below $700 per square feet.
సో దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది, మార్కెట్ ఎట్లా ఉంటుంది ఎస్ అనిపిస్తుంది? ఫ్యూచర్ అంతా దుబాయ్దే అన్నట్టు. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ క్యాపిటల్ అప్రిషియేషన్. చాలా మందికి తెలియదు అంటే, బట్ ఇట్ ఈస్ యాజ్ ఐ సీ దట్ ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ మార్కెట్. రైట్. సో 21 సంవత్సరాలుగా ఉంటున్నారు, తెలుగు వారు పర్టికులర్గా చూస్తూ ఉంటారు, వాళ్ళు వద్దా ఇన్వెస్ట్ చేద్దాం వద్దా, దుబాయ్లో ప్రాపర్టీ కొందాం వద్దా అన్న వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి, దుబాయ్ ఇస్ అ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ మార్కెట్ బేసికలీ. డెఫినెట్లీ ప్రొవైడెడ్ మనం రైట్ ప్రాపర్టీ రైట్ లొకేషన్లో రైట్ డెవలపర్తోని. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ ప్రాపర్టీ కొనేటప్పుడైనా దాని చుట్టూ ఉండే మాస్టర్ ప్లాన్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేయాలి లాజికల్గా. ఆ చుట్టుపక్కల ఏమొస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండబోతుంది, దాన్ని బట్టి మనకి అప్రిషియేషన్ స్కోప్స్ ఏమున్నాయని అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. Thank you so నైస్ much. మీటింగ్ యూ. ఒక మంచి అవగాహన అయితే అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.